ఏంటి అలా చూస్తున్నావు? మోసాలు చేసి జైలుకి వెళ్ళిన వాళ్ళకి ఈ చిప్ప కూడా దొరుకుతుంది. ఏం మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడానో, ఎందుకు మాట్లాడానో నీకు అర్థమవుతుందని నాకు బాగా అర్థమవుతుంది జయ. మా అమ్మ నాన్నతో ఏదో అంటున్నావేంటి? ఆవిడ కోటకు కాబోయే యువరాణి అంట. ఆవిడికి మహారాణి లెవెల్లో ట్రీట్మెంట్ కావాలంట. ఓహో అవునా? ఈ రెస్పెక్ట్ చాలా నీకు? హౌ డేర్ యూ! నా ముందే నీ పొగరు చూపిస్తావా? నీ అహంకారానికి నా పొగరే సమాధానం. అయినా గౌరవం, ప్రేమ, ఆప్యాయత లాంటివి మన ప్రవర్తనతో సంపాదించుకోవాలి. డిమాండింగ్ చేయకూడదు. గంగా, నేను విజేంద్ర ప్రతాప్ గారి ఇంటికి కాబోయే కోడలనే విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. నేను నీకంటే ముందే ఆ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టానని నువ్వు మర్చిపోతున్నావు. నీలాంటి లో క్లాస్ అమ్మాయి నాకు తోటి కోడలనే ఆలోచనే చాలా డిస్టర్బింగ్ గా ఉంది. మరీ అంత డిస్టర్బింగ్ గా ఉంటే క్యాన్సిలింగ్ చేసేసుకో. ఎవరొద్దునా రేటే. షట్ అప్! ముందు నువ్వు నోర్మి. మరొక్కసారి నోరు పారేసుకుంటే నా చేతి దెబ్బ రుచి చూడాల్సి వస్తుంది.